మంచి కాలం అంటే ఏమో అనుకున్నాను. మంచు కాలం అని తెలుసుకోలేకపోయాను. ఏ విధంగా ఉందో చూడండి. ఈ ప్రాంతంలో మనం ఫస్ట్ టైం ఒక గ్రీన్ కలర్ కింబర్ చూశాను. ఇలాంటి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కింబర్ నేను ఎప్పుడు చూడలేదు. బ్రౌన్ కలర్లో లేదా ఎక్కువ వైట్లో ఉండే కింబర్ అయితే చూశాను, కానీ ఈ ప్రాంతంలో ఇలా గ్రీన్ కలర్ కింబర్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ శాతం పలుకురాళ్ళే కనబడతా ఉన్నాయి. వీడియో చూసేటప్పుడు కొంచెం పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి, కొంచెం సమయం తీసుకొని. అప్పుడే వీడియోలో చూపించే స్టోన్స్ చూసి వెళ్ళేదానికి ఆలోచన అనేది కలుగజేసుకోవచ్చు మనలో. ఊరికనే అడ్రస్లు అడిగి అక్కడ పంట పొలాల్లో వెళ్ళి తొక్కి అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా మనం ప్లాన్ చేసుకుంటే మనమే చాలా నష్టపోతాం. అర్థం చేసుకోండి. ఇవన్నీ చూసేదానికి మంచిగా కనపడతాయి. మిషన్ పెట్టి టెస్ట్ చేస్తే మాత్రం 2-3 పాయింట్ల కన్నా ఎక్కువ రావు. బహుశా డైమండ్ అనేది ఇంతకన్నా బెటర్గా ఉండాలనేసి మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఆనవాళ్ళని గుర్తించి మన మాటలతో పాటు వీటిని మీరు కంటితో చూసి డిసైడ్ చేసుకోవచ్చు. కొంచెం అవగాహనతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇవి అన్నీ ఖచ్చితంగా చెప్తున్నాను, పలుకురాళ్ళు మాత్రమే. ఖచ్చితంగా మాత్రం మనకి ఉపయోగపడే కాదు, కానీ ఈ ప్రాంతంలో దొరికిద్దని ఒక నమ్మకంతో నేను ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. అడ్రస్ వస్తుంది, వినండి. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం అయినపాలెం. ఓకే, విన్నారు కదా అడ్రస్. అది నాకు తెలిసి దీని మీద పొలాల్లో కొడతారు కదా మందు, ఆ మందు అనేది పంట పొలాలకి కొట్టేటువంటి మందు ఈ స్టోన్ మీద పడినట్టుంది. అందుకే అది కొంచెం చాలా షైనింగ్గా కనబడుతుంది. దాని మీద జిడ్డులాగా. ఖచ్చితంగా పంట పొలాలకి సంబంధించినటువంటి మందు అనేది ఈ స్టోన్ మీద పడింది. అందువల్లే ఇది చాలా డిఫరెంట్గా కనబడుతుంది. మొక్కని చూసి ఎంత ఓర్పుతో ఉండాలో అంత ఓర్పుతో మనం ఉండాలి. సహనం, సమయం వచ్చేంత వరకు ఓపికతోటి మన జీవితంలో ప్రతి అడుగు ఓపికతోటి ఉంటుంది. ప్రతి అడుగు చాలా వేయటం సులభమే. తప్పుడు అడుగు వేసామంటే చాలా పెద్ద మచ్చ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఏ తప్పు పని చేయకపోయినా కూడా మన మీద బురద అనేది పడుతుంది. తిరిగి కాలమే సమాధానం చెప్తుంది. ఓపికతోటి కొంచెం ఉండండి. ప్రతిదానికి కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పక్కవాడు వేగంతో బండి మీద వెళ్తున్నాడు అనేసి వాడిని క్రాస్ చేయడానికి మీరు వెళ్ళారంటే ప్రమాదం మనకు జరగవచ్చు. పక్కవాడ ఎదుగుదలను చూసి మనం బాధపడకుండా మనకు కూడా భగవంతుడు ఏదో ఒక రోజు మంచి రోజు ఇస్తాడు అన్న ఒక నమ్మకంతో, ఒక ఆలోచనతో మనం మంచిగా ముందడుగులు వేస్తుంటే ఏదో ఒక రోజు భగవంతుడు జాలి పడతాడు. తప్పకుండా మనం వెతుకులాటే ఈ ప్రయాణంలో ఏదైనా ఒక మంచి స్టోన్ అనేది దొరుకుతుంది. మనకున్నటువంటి చిన్న చిన్న కష్టాలు కాస్త పెద్దవి అయ్యాయి. ఆ పెద్దవన్నీ పోతాయని ఒక నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాను. పని లేని సమయాల్లో మాత్రమే పని చేస్తుంటాను ఇలాంటివి. మీరు కూడా దొరికిన పనిని వదులుకోకుండా కష్టపడి పనిచేసి, మీరు కష్టపడేయాలి, మీ పిల్లలు కష్టపడకూడదని ఒక ఆలోచనతోటి ఉంటారు. అవునా కదా? మీరు మీ పిల్లలకి ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోమని చెప్పగలుగుతారు, కానీ మీ పాపో బాబో ఒక 10 రూపాయలు మీకు ఇచ్చి నువ్వు వెళ్ళి కొనుక్కోనానా అని ఎవరైనా చెప్తారా? అది చాలా కష్టంగా ఉంటుంది. మనం కదా వాళ్ళకి అన్నీ అందజేయాలి.
జ్ఞానం, చదువు, ఫుడ్డు, నిద్ర, మంచి ఇల్లు, మంచి భవిష్యత్తు అనేది కదా. మనము వాళ్ళకి ఇవ్వకపోతే తిరిగి వాళ్ళు మనకి ఏమి ఇస్తారు? ఒకప్పుడు మా నాన్న కష్టపడ్డాడు, పని చేశాడు, ఆ కష్టం చేసి మమ్మల్ని చదివించాడు, మంచిగా చదువుకున్నాం. ఈరోజు మనకు ఒక ఉద్యోగం వచ్చింది. బాగా కష్టపడి మా నాన్నని, మా అమ్మని మంచిగా చూసుకోవాలి, మా బంధువుల్ని, పక్కన ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి స్నేహితులు అందరినీ ఆదుకోవాలని ఒక ఆలోచన అనేది మైండ్కి, మన పిల్లలకి నేర్పించాలి. ముందు మనం కష్టపడాలి, వాళ్ళకి మన యొక్క కష్టం విలువ తెలియాలి, వాళ్ళని బాగా చదువుకునేలాగా మనం వాళ్ళకి అన్నీ సమకూర్చాలి. ఆ తర్వాతే వాళ్ళ భవిష్యత్తులో మనకంటూ ఒక మంచి జీవితాన్ని వాళ్ళు కూడా మన కోసం ఇవ్వగలుగుతారు. ఆ రోజు మా నాన్న ఎంతో కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాననేసి అతను తలుచుకోగలుగుతాడు. రాళ్ళ గురించి చూపిస్తూ ఏదేదో మాట్లాడుతున్నాను కదా. చలి వచ్చినాక వెచ్చటి మంట అనేది కావాలి. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ గురించి చెప్పేంత జ్ఞానం అయితే లేదు. మనకు కావాల్సినటువంటి స్టోన్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అది దొరికేంత వరకు ప్రయత్నం చేస్తుంటాను. కానీ ఇక్కడ దొరికే స్టోన్స్ ఈ విధంగా ఉన్నాయని చూపిస్తుంటాను. కష్టపడండి మీ కుటుంబం కోసం. ఇంట్లో ఒక చిన్న పచ్చడి చేయడానికి కిచెన్ రూమ్లోకి వెళ్ళాను అనమాట. పచ్చిమిరకాయలు, టమాటా వేసి పచ్చిమిరకాయలు పచ్చడి చేయడానికి వెళ్ళాను అనమాట. దాంట్లోంచి రోట్లో కొడతా ఉంటే ఒక చిన్న కారం అనేది కంట్లో పడింది. ఎంత బాగా మంట అనేది వచ్చింది అనేది అనుభవించేవాడికి నాకే తెలిసింది. ఇన్నాళ్ళు మనకి కష్టపడి చేసినటువంటి మన తల్లి ఎంత బాధపడి ఉండిద్ది. మనం కట్టుకున్నది 365 రోజులు కిచెన్ రూమ్లోనే, వంట రూమ్లోకే పరిమితం అవుతుంది. వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు అనేది మనం ఆలోచించిన తక్కువే. అది చాలా కష్టం ఆ పని. బట్టలు ఉతకడం మనం చాలా సులభం అనుకుంటాం. వాళ్ళు పడే ప్రతి కష్టం కూడా చాలా ఒక రోజు కాదు కదా, 365 రోజులు వాళ్ళు అదే పని చేస్తుంటారు. చాలా వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని మన కోసం స్వేచ్ఛగా బతకాలనుకున్న బతకలేని జీవితంలాగా ముడిపడి అలానే మన కోసం జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ఆశలన్నీ చంపుకొని ఆ వంట గదిలోనే నూనె చుక్కలు, గంజి వంచేటప్పుడు ఏదైనా స్టవ్ మీద మర్చిపోయి ఏదైనా పట్టుకున్నప్పుడు కాలిపోయేది. చాలా ఇబ్బందులు జీవితాంతం అనిపించేది మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మన భార్య అన్నమాట. విలువ ముందు ఆడవాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తేనే మన కుటుంబం అనేది చాలా మంచి భవిష్యత్తులో ఉంటుంది. మన పని మనం చేయాలి. మనం కష్టపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా, ముఖ్యంగా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని అసలు బాధ పెట్టకూడదు. వాళ్ళని బాధ పెడితే జీవితంలో మనం ఒక అడుగు కూడా కదా, ఒక ఇంచు కూడా మనకి లాభం అనేది జరగదు. ఫస్ట్ నష్టాల్లోకి ఇంకా కూరుకుపోతుంటాం. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదురు వస్తుంటాయి. వాళ్ళకి మనం ఎంత కష్టపడి వాళ్ళకి సాయం చేయాలనేది ఇతరులను చూసి వాడేందిరా అని అనుకునే బదులు నువ్వేంది అనేది ఆలోచించుకొని మనకై మనమే మనం చేసే పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రతి రూపాయి ప్రతి క్షణం చాలా విలువైంది. ఇలాంటి ప్రాంతంలోకి వచ్చి వెతికి టైం వేస్ట్ చేసుకోవద్దు అనే ఒక నీతిని చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కువ మన కోసం ఇంట్లో భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న అందరూ ఉంటారు. వాళ్ళ కోసం ఉంచాల్సినటువంటి రూపాయిని మనం ఇలాంటి ప్రయాణంలో ఖర్చు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏ ప్లేస్లో అయితే దొరికిద్ది అని నేను చెప్పగలుగుతానో నా నోటి నుంచి, ఆ ప్లేస్లోనే మీకు
చక్కగా పచ్చటి ఒక చెట్టులాగా ఒక జీవితం ఎలా ఉంటుందో ఆ విధమైన ప్లేస్ మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు. కానీ మనకి ఎతికే ప్రాంతాలన్నీ ఇలా డిఫరెంట్ ప్రాంతాలు కనిపిస్తున్నాయి. మనం చేసుకునే కష్టపడి సంపాదించే రూపాయి వృధా కాకూడదనేసి చెప్తున్నాను. సేవ్ చేసుకోండి. రూపాయి పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనమే పోతే ఆ రూపాయి అనేది మన ఇంట్లో వాళ్ళకి ఎవరు ఇవ్వలేరు. జాగ్రత్తగా బతకండి, జాగ్రత్తగా ఉండండి. వాడేదో అన్నాడని వీడేదో అనాలని ప్రయత్నం చేస్తూ విర్రవీగుతూ పోమాకండి. చాలా సూపర్గా కనబడే ఈ ఫ్లవర్ కూడా దానికంటూ కొంత సమయం మాత్రమే ఉంటుంది. తర్వాత అది వాడిపోయి రాలిపోతుంది. మన జీవితం ఒకప్పుడు 100 ఏళ్ళు అనుకునేవాళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక రోజు అనుకునేవి కాదు కదా, ఒక సెకండ్, ఒక నిమిషం బతికితే చాలనే కాడికి వచ్చింది జీవితం, మనుషుల యొక్క జీవితం. పక్క వాళ్ళని మోసం చేయడానికి మాత్రం అస్సలు ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే రోజు పూసే పువ్వే రాలిపోతుంది. మన జీవితం ఎంత, మన భవిష్యత్తు మన బిడ్డలకి దారి చూపించేలాగా ఉండాలి, కానీ వాళ్ళకంటూ చెడు దారి నేర్పించేలాగా ఉండకూడదు. ఎక్కువ శాతం చెప్తున్నాను, ఈ ప్రాంతంలో దాదాపుగా అన్ని క్రిస్టళ్ళు, పలుకురాళ్ళు ఇలాంటివే దొరుకుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో దొరుకుతాయని నమ్మకం నాకు 50% అయితే ఉంది. కానీ ఆ కాలిపోయినటువంటి ఆనవాళ్ళు, కింబరు, ఇలాంటి క్రిస్టల్ రాళ్ళు ఇలాంటివి గుర్తించి మనం దొరికే ఛాన్స్ ఉంటుందనేసి ఒక బలమైన నమ్మకంతో తిరుగుతున్నాను. ఇక్కడ చాలా కష్టపడుతున్నాను. అలా చూసి వదిలేయకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా ఒక మంచి ప్లేస్లో నాకు దొరికింది అని చెప్పగలిగితే ఆ ప్లేస్లో ఖచ్చితంగా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఆ ప్రాంతాన్ని. తప్పకుండా ఆ ప్రాంతం గురించి అడగడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తాను ఖచ్చితంగా మీకు ఆ ప్లేస్ మంచిదని. అప్పుడు దాకా వీడియోస్ చూస్తుండండి.